Hello everyone, I welcome you all to my channel again. You're watching the Cine Kalakar. మీరందరూ మేడ మీద అబ్బాయి ఎపిసోడ్ ఇంకా చూడలేదంటే ప్లీజ్ వాచ్ దాట్ బిఫోర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. మాయ అండ్ తన మానసిక స్థితికి మేడ మీద అబ్బాయి కారణం అని తెలుసుకున్నాక మాయ పేరెంట్స్ అతని గురించి తెలుసుకోవడం మొదలెట్టారు. మొదట్లో వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే ఈ అబ్బాయికి నిక్టోఫోబియా, ఆ ఫియర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డార్క్నెస్. సో ఇటువంటి డిజార్డర్ ఉన్న ఒక అబ్బాయి మాయను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరైతే చెప్పారో తను చెప్పినట్టే తను చనిపోయి 25 ఏళ్ళయిందా అనే విషయాలు మీరు ఈ కథలో తెలుసుకుంటారు. ఇక కథ వింటారా? ఆ మేడ మీద అబ్బాయి పేరు మను తన పేరెంట్స్ చాలా హ్యాపీ ఫ్యామిలీ అని, అసలు శత్రువులు లేరని, కాకపోతే మనుకి నిక్టోఫోబియా, ఆ ఫియర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డార్క్నెస్తో సఫర్ అవుతుండేవాడు. తనకి చిన్నప్పటి నుండి చీకటి అంటే చాలా భయం. ఒకసారి స్కూల్లో యానివర్సరీ ఫంక్షన్ అప్పుడు మను అండ్ ఫ్రెండ్స్ ఆడుకుంటూ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి తనని ఒక చీకటి గదిలో లాక్ చేసి వచ్చేస్తారు. మను భయంతో అరిచి స్పృహ తప్పి పడిపోతాడు. ఎంతసేపటికి రాకపోతే స్కూల్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ కలిసి ఆ గదిలో మను అలా పడిపోయి ఉండటం చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి తన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడే తన పేరెంట్స్కి కూడా తనకి ఇలాంటి ఒక ఫోబియా ఉందని డాక్టర్ ద్వారా తెలుస్తుంది. వెంటనే మను పేరెంట్స్ సైకియాట్రిస్ట్ని కలిసి తనకి ఈ ఫోబియా నుండి బయటకి రావడానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అండ్ తన రూమ్లో కూడా లైట్స్ ఎప్పుడూ ఆన్లో ఉండేలా చేస్తారు. తన స్కూల్లో జరిగిన సంఘటన వల్ల తెలీదు, మనుకి చీకటంటే భయం పోకపోవటమే కాదు, ఎవరితోనూ కలిసేవాడు కాదు. అలా కొన్నేళ్ళు అయ్యాక మను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు. అండ్ తనకి ట్రీట్మెంట్ తర్వాత కూడా నిక్టోఫోబియా ఇంకా క్యూర్ అవ్వలేదన్న సంగతి తన పేరెంట్స్తో దాచేస్తాడు మను. ఇందువల్ల నైట్ షిఫ్ట్ జాబ్స్ కాకుండా మార్నింగ్ షిఫ్ట్ ఉండేలా చూసుకుంటాడు. తనకున్న ఈ ఫోబియా వల్ల ఎప్పుడూ ఏదో ఆందోళనలో ఉండేవాడు మను. హీఈస్ నాట్ హ్యాపీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ ఫియర్స్ వల్లేమో తన ఒక ఇంట్రోవర్ట్లా ఉండటం వాళ్ళ ఆఫీస్ మెంబర్స్ గమనిస్తారు. ఆఫీస్కి రావటం, తన పనేదో చేసుకోవటం, మళ్ళా ఇంటికి వెళ్ళిపోవటం. ఇది ఇలా ఉంటే మనుకి సంగీతం అంటే చాలా ఇష్టం. అలా తన అపార్ట్మెంట్ మేడ మీద వెళ్ళి రాత్రంతా పాటలు వినేవాడు. ఒకరోజు రాత్రి అలాగే పాటలు విని తన రూమ్కి వచ్చి పడుకోబోతుంటే తన మొబైల్కి టెక్స్ట్ వస్తుంది. వాట్సాప్ కాదు, ఒక నార్మల్ టెక్స్ట్. ఎవరు అని తెలుసుకునేకి కాల్ చేస్తే కాల్ పోయేది కాదు, అండ్ టెక్స్ట్ మాత్రమే చేయగలిగేవాడు. అదొక అనానిమస్ నెంబర్. ఆ రోజు రాత్రి నుండి ఒక 2 రోజులు అలానే ఆ టెక్స్ట్ చేసిన వాళ్ళతో ఆఫీస్కి కూడా పోకుండా మాట్లాడుతుండటం గమనించిన మను పేరెంట్స్ తన ప్రవర్తనలో మార్పు చూసి ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినప్పుడు తన ఫ్రెండ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా రోజులు, వారాలు, నెలలు ఆ నెంబర్ నుండి టెక్స్ట్ రావడం, మేడ మీద వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉండటం, అదేదో డ్రగ్ అడిక్షన్ లాగా తను ఇంకో ప్రపంచంలో ఉన్నట్టు ప్రవర్తించేవాడు మను. ఇలాగే ఉంటే తనకు పిచ్చి పడుతుందేమో అని భయపడి మను పేరెంట్స్ తనని చిన్నప్పుడు తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు తన గదిలో జరిగే కొన్ని రహస్యాలను చెప్పాడు. తనకు టెక్స్ట్ చేసేవాళ్ళు ఆడ మగ అసలు ఎవరు ఎక్కడ నుండి చేస్తున్నారో తెలీదు, కానీ ఆ టెక్స్ట్ రావటం మొదలైనప్పటి నుండి చీకటంటే భయం పోయిందని చెప్పాడు. తన ఫోన్ చూస్తే అలాంటి ఏ టెక్స్ట్ అక్కడ వల్ల కనపడదు. తనకున్న భయాలు, మరి అస్సలే ఇంట్రోవర్ట్ అయిన మను ఎవరితోనూ ఈ విషయాలు షేర్ చేసుకోకపోవటమే తనే ఒక క్యారెక్టర్ని హెల్యూజినేట్ చేసి తనతో ఎవ్వరో మాట్లాడుతున్నట్టు అనుకోవటం, ఇవన్నీ ఒక సివియర్ లెవెల్ మెంటల్ డిజార్డర్లా అప్పటికే మారిపోయింది. సరే అని మనుని మొబైల్ నుండి కొన్ని రోజులు దూరం పెట్టాలని అనుకున్న రోజు తన గది నుండి అరుపులు, గట్టిగా ఏవో శబ్దాలు వినపడ్డాయి. అవి మరీ భయానకరంగా ఉండటం గమనించిన పేరెంట్స్ గదిలోకి వెళ్ళగా మను చనిపోయి ఉండటం చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో అలా చలనం లేకుండా ఉండిపోతారు. అప్పటి వరకు తను క్రియేట్ చేసుకున్న ప్రపంచం నిజం కాదని తెలిసాక
మను తనకున్న ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఇష్యూస్ వల్ల తన పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నాడనే గిల్ట్తో అలా చేసుంటాడని అనుకున్నారు. అలా ఒక 1 year గడిచాక మను పేరెంట్స్ ఆ అపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోతారు. అండ్ అదే అపార్ట్మెంట్లో మాయా ఫ్యామిలీ వాళ్ళు రావటం, తనకు మెంటల్ ఇల్నెస్ డెవలప్ అవ్వటం, దీనికి కారణం మను అని తెలిసాక మాయా పేరెంట్స్ తనతో పాటు వేరే ఊరికి వెళ్ళిపోతారు. కొన్నేళ్ళకి మాయ మళ్ళీ మామూలుగా ఉండటంతో ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. సో అదండి, మీ అందరికి మను అండ్ మాయల కథ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పాసిబుల్ ఐ కెన్ సీ ద వ్యూస్. హవెవర్, I know I want to write even more better somewhere in the editing. I have to be better again. ఖచ్చితంగా చేస్తానండి. I'll try to stand out somewhere or other. And what else? ఇలాంటి కథలు ఆ పాత్రలు మనం విన్నా చూసినా మనకు అనుకూలంగా రాసుకున్నా కూడా దే ఆర్ స్టిల్ స్టే మిస్టీరియస్ విత్ అస్ కదా. ఐ మీన్ we never know what these characters are actually going through and what their pain is all about కదా. Well, ఇటువంటి ఇంకొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి in my memories that I want to explore more. So I'll come again with another new story with new characters. అంతవరకు వెళ్ళొస్తానండి.